తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైనే ఉంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఒక కారణమైతే ఆయన పోటీ చేస్తున్న 2 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టి పట్టు ఉండటం మరో కారణం. తన నటనతో తమిళులను ఆకట్టుకున్న విజయ్ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. పెరంబూర్, తిరుచి ఈస్ట్లో టీవీకే అధినేతకు ఉన్న సానుకూల, ప్రతికూల అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం. తమిళనాట రజనీ తర్వాత అంతటి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. ఫలితంగా ఆయన స్థాపించిన పార్టీ టీవీకేపై సహజంగానే భారీ అంచనాలుంటాయి. సినిమాల్లో దళపతిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న ఆయన రాజకీయాల్లో కూడా నాయకుడిగా ఎన్నికవుతారా అని తమిళులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్ చెన్నై మహానగర పరిధిలో ఉంది. ఇక్కడ ఎక్కువసార్లు డీఎంకే అభ్యర్థులే విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డీ శేఖర్ డీఎంకే తరపున మరోసారి పోటీ చేస్తున్నారు. సంస్థాగత బలం, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు డీఎంకేకు కలిసొచ్చే అంశాలు. పైగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరు నియోజకవర్గానికి పెరంబూర్ సమీపంలో ఉంది. దీంతో ఆయన ప్రభావం ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున పీఎంకే అభ్యర్థి తిలకాంబ బరిలో ఉన్నారు. ఓట్ల బదిలీ జరిగితే పీఎంకే అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. సాంప్రదాయ డీఎంకే ఓటు బ్యాంకును బద్దలు కొట్టడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. అయితే యువత, మహిళల్లో విజయ్కు క్రేజ్ ఉండడం కలిసొచ్చే అంశం. ద్రవిడ పార్టీలను కాదని తటస్థ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత టీవీకే అధిపతి వైపు మొగ్గు చూపితే పెరంబూర్లో సంచలనం నమోదవడం ఖాయం అన్న విశ్లేషణలు ఉన్నాయి. పెరంబూర్లో మైనార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే తరపున 32 మంది మైనార్టీ అభ్యర్థులకు విజయ్ టికెట్లిచ్చారు. దీంతో ఈ అంశం విజయ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే పాలనతో విసిగిపోయి ప్రత్యామ్నాయం కోరుకునే ఓటర్లు, యువతకు విజయ్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. అయితే ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించే విషయంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీవీకే పార్టీ వెనుకబడి ఉంది. డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కూటమి, ఎన్టీకే తదితర పార్టీలు బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలే ప్రమాదం కూడా ఉంది. అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలోనే విజయ్ గెలుపు ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డీఎంకే కోటను బద్దలు కొట్టి విజయ్ పెరంబూర్లో గెలిస్తే అది తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. టీవీకే అధినేత పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం తిరుచి ఈస్ట్. ఇది సెంట్రల్ తమిళనాడులో ఉంది. ఈ నియోజకవర్గం పట్టణ, సెమీ అర్బన్ ఓటర్ల కలయికగా ఉంటుంది. ఇక్కడ డీఎంకే నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ పోటీలో ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 53,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. అన్నాడీఎంకే కూడా 2011, 2016 ఎన్నికల్లో గెలుపొందింది. ఆ పార్టీ నుంచి ఈసారి కె రాజశేఖరన్ పోటీ చేస్తున్నారు. ఫలితంగా ఈ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. తిరుచి ఈస్ట్ లో సుమారు 2 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో 36% మంది మైనార్టీలు. మైనార్టీల్లో కూడా హిందూ వెల్లలార్, క్రైస్తవ వెల్లలార్ కమ్యూనిటీ ఓట్లు విజయావకాశాలను నిర్దేశించనున్నాయి. డీఎంకే తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి క్రైస్తవ వెల్లలార్ కాగా, అన్నాడీఎంకే తరపున బరిలో ఉన్న అభ్యర్థి హిందూ వెల్లలార్. బూత్ లెవెల్ క్యాడర్ లేకపోవడం విజయ్కున్న మరో ప్రతికూల అంశం. మరోవైపు బలమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి విజయ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. కొత్త ఓటర్లు, యువత మద్దతు విజయ్ గెలుపునకు కీలకం కానుంది. అధికారంలోకి వస్తే వివిధ పథకాల కింద మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఇవి కూడా విజయ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. నామినేషన్ సమయంలో తనపై ఉన్న 2 క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో పొందుపరచకపోవడం ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. అటు గతంలో జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి వంటి ఉద్దండులు సైతం 2 స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలున్నాయి. అదే బాటలో విజయ్ నడుస్తున్నారు. సినిమాల్లో ఎదురులేని విజయాలను అందుకున్న దళపతి పెరంబూర్, తిరుచి ఈస్ట్లో గెలిచి జయకేతనం ఎగరేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.